హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇంట్లో ఒక స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఒక స్విచ్ చేస్తే టీవీ, ఒక స్విచ్కి ఫ్రిడ్జ్, అలాగే మన మొబైల్ రీఛార్జ్ కానీ లేదు మన ఇంట్లో ఏ వస్తువు ఏ ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడాలన్నా సరే మనకు కావాల్సింది పవర్. అదే మన తెలుగులో కరెంట్ అంటాం. నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్ ఆర్ కరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నా సరే ఇది ఏదో ఒక్క దాని నుంచే ప్రొడ్యూస్ అవుతుంది లేదా వాటర్ నుంచే ప్రొడ్యూస్ అవుతుంది అని అనుకుంటుంటారు. కానీ ఈ ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్ అనేది మనకి చాలా వేస్ ద్వారా జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అవుతుంది, అక్కడి నుంచి మన ఇంటి వరకు ఎలా పంపుతున్నారు, వాటి యొక్క మార్గాలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు నుంచి డిఫరెంట్ ఎపిసోడ్స్ ద్వారా మాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని మా వీడియోస్ ద్వారా అది కూడా ఏ రూపంలో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దయచేసి మా ఛానల్ని ఫాలో కొడుతూ అలాగే సబ్స్క్రైబ్ షేర్ చేస్తూ మీ యొక్క కామెంట్ రూపంలో మీకు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. ప్రస్తుతం భూమి మీద చాలా రకాలైనటువంటి ఉత్పాదనలు అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. సో అందులో కొన్ని మనం అలాగే మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసేటట్టు మాట్లాడుకుందాం. అందులో రకాలు ఏంటంటే మొదటిది శిలాజ ఇంధనాలు. ఇందులో రకరకాల శిలాజ ఇంధనాలు వాడడం జరుగుతుంది. శిలాజ ఇంధనాలు అంటే అందులో మొదటిది థర్మల్, అదే యాక్చువల్గా మన అందరం వాడుకలో భాష ఉన్నది బొగ్గు. ఈ యొక్క బొగ్గుని వేడి చేసి లేదా మండించి దాని ద్వారా ఆవిరిని సృష్టించి ఆ ఆవిరిని టర్బైన్స్కి పంపించి ఆ టర్బైన్స్ని తిప్పి అవి ఒక జనరేటర్స్ లేదా మనం ఆల్టర్నేటర్స్ అంటాం, ఆ ఆల్టర్నేటర్స్కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రాసెస్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఇందులో రెండవది సహజ వాయువులు అంటే న్యాచురల్ గ్యాసెస్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. ఇందులో ఈ యొక్క గ్యాస్ని కొన్ని గ్యాస్ టర్బైన్స్ ద్వారా పంపించి లేదా కంబైన్డ్ సైకిల్ ప్లాంట్ ద్వారా పంపించి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం. ఇందులో మూడోది ఆయిల్ అంటే నూనె. సో నార్మల్ నూనె కాకుండా దీనికి సంబంధించి డిఫరెంట్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్ అని ఉంటాయి. సో ఆ ఆయిల్స్ ద్వారా చాలా తక్కువ సర్వసాధారణమైన చిన్న ప్రక్రియ ద్వారా సేమ్ ఇదే పద్ధతిలో ఈ యొక్క నూనెని మండించి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇందులో రెండవది మాట్లాడుకుంటే అణు శక్తి ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అంటే వేడిని ఉత్పత్తి చేయడానికి అణు విచ్ఛిన్నతని అంటే అణువుని ఎక్స్ప్లోజన్ చేస్తారు. అంటే మనం మీకు చాలామంది తెలిసి ఉంటుంది ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్లో ఎలాగైతే మనం ఒక అణువుని మనం విడగొడతామో ఈ యొక్క అణు ఎలక్ట్రిసిటీ అంటే అణువుల ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ యొక్క అణు విచ్ఛిత్తిని చూసి అంటే అణు విచ్ఛిత్తిని చేసి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఈ యొక్క అణు విచ్ఛిత్తిలో ఏదైతే చాలా ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ హీట్ని ఆవిరి కింద కన్వర్ట్ చేసి టర్బైన్స్ ద్వారా పంపించి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఇందులో మూడవది పునరుత్పాదన శక్తి వాడుకలో ఉన్నటువంటి వనరులు అంటే పునరుత్పాదన అంటే న్యాచురల్ అంటే రెన్యూబుల్ రిసోర్సెస్ అంటాం. మనం చాలామంది రెన్యూబుల్ ఎనర్జీ అంటాం, మీ అందరికి తెలిసి ఉంటుంది. సో ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీస్లో ఏమేమి వస్తాయంటే సౌరశక్తి, ఫోటోవాల్టాయిక్ సెల్ని అనేటువంటి ప్యానల్స్ని యూజ్ చేసి సూర్యరశ్మిని ఆ యొక్క ప్యానల్స్ మీద పడేటట్టు చేసి ఆ ప్యానల్స్ ద్వారా వచ్చినటువంటి డీసీ డైరెక్ట్ కరెంట్ని కొన్ని యాంప్లిఫైయర్స్ కానీ రెక్టిఫైర్స్ కానీ యూటిలైజ్ చేసి బ్యాటరీలో స్టోర్ చేస్తారు. ఆ బ్యాటరీస్ని స్టోర్ చేసి ఇన్వర్టర్స్ ద్వారా అది మళ్ళీ మనకి ఇంటికి కావాల్సినటువంటి ఎనర్జీగా ప్రొడ్యూస్ చేసి దాన్ని ఇంట్లో వినియోగం చేసుకోవడమే ఈ యొక్క పీవీస్ అంటే సౌర విద్యుత్ శక్తిని పీవీ సెల్స్తో మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. అలాగే పవనశక్తి, ఇక్కడ పవనశక్తి అంటే విండ్ టర్బైన్స్. ఎక్కడైతే ఎక్కువ గాలులు వేస్తాయో ఆ యొక్క ఏరియాలో చాలా పెద్ద ఫ్యాన్లు ఫిట్ చేసి మీరు చాలామంది చూసి ఉంటారు, చాలా ఏరియాస్లో చాలా హైట్లో చాలా పెద్ద ఫ్యాన్లు ఫిక్స్ చేసి ఆ ఫ్యాన్లు ఏవైతే గాలికి తిరగడం వల్ల ఆ యొక్క ఫ్యాన్లను ఆటోమేటిక్గా ఒక టర్బైన్ కనెక్ట్ చేసి ఆ టర్బైన్ని ఆల్టర్నేటర్స్ కనెక్ట్ చేసి ఉంచుతారన్నమాట. ఎప్పుడైతే ఫ్యాన్లు తిరుగుతాయో ఆ యొక్క ఫ్యాన్లు తిరగడంతో పాటు టర్బైన్ తిరిగి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యొక్క రెన్యూబుల్ సోర్సెస్లో నెక్స్ట్ టైం వచ్చి జల విద్యుత్ శక్తి అంటే జలం. మీ అందరూ తెలుసు కదా, హైడ్రో ప్లాంట్స్ అంటారు. ఈ యొక్క పెద్ద
మీకు వాటర్కి సంబంధించినటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్స్, ఏవైతే పెద్ద పెద్ద డామ్స్ ఉంటాయో ఆ డామ్స్ కింద టర్బైన్స్ని పెట్టి ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయో ఆ డామ్స్ అనేది వాటర్ నిల్వ చేసి ఆ యొక్క వాటర్ అనేది చాలా ప్రెజర్తో కిందకి వదిలేటప్పుడు ఆ కింద టర్బైన్స్ని పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ యొక్క టర్బైన్స్ మూమెంట్ అవ్వడం వల్ల అవి కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఈ జలశక్తి ద్వారా, అంటే ఈ జలం అంటే వాటర్ వల్ల ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయడమే ఈ జలశక్తి. ఇంకొకటి బయోమాస్. ఏదైతే సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉంటాయి, అంటే మనకి వ్యవసాయంలో వాడే చెత్త కానీ లేదా అగ్రికల్చర్ రిలేటెడ్ అదర్ చెత్త కానీ, అలాగే ఏమంటారు ఆవుల ద్వారా కానీ వచ్చినటువంటి ఏదైతే బ్యాక్ షిట్ ఉంటుందో అది కానీ, మానవులకు సంబంధించిన షిట్ ద్వారా కూడా బయోమాస్, దీన్ని బయోమాస్ అంటారు. దీన్ని నుంచి ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారో యాక్చువల్గా దాన్ని ఏదైతే కొన్ని కంబషన్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని అవి ఎండబెట్టి, అంటే ఏదైతే ఫ్రై, అంటే నార్మల్గా కాదు, అది ప్లాంట్స్లో దాన్ని ఒక డ్రై చేసి దాన్ని మండించి ద్వారా ప్రొడ్యూస్ చేసేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాటిని గ్యాసెస్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యి ఏదైతే ఎక్కువ స్టోర్ చేసి పెద్ద ట్యాంక్లో స్టోర్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి గ్యాసెస్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే పద్ధతులు ఉన్నాయి. వీటిని బయోమాస్ కింద యూజ్ చేస్తారు. ఇంకొకటి భూ ఉష్ణం. ఏదైతే మన యొక్క భూమి యొక్క వేడి, ఎక్కడ భూమి కోర్లో, అంటే భూమి కింద చాలా చాలా కోర్లు ఉంటాయి. ఆ కోర్లో కొన్ని వేల కిలోమీటర్ల కింద డిగ్ చేసి కొన్ని యొక్క వీటిని చేసి ఆ యొక్క భూమి నుంచి వచ్చినటువంటి వేడి ద్వారానే మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయవచ్చు. సేమ్ దాన్ని మనం భూ ఉష్ణం ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇందులో 4వది ఏంటంటే టైడల్ మరియు వేవ్ ఎనర్జీ. మీ అందరికి తెలుసు, సముద్రం అలలు ఏవైతే వస్తాయో చాలా ప్రెజర్గా లోపల నుంచి బయట కొట్టుకుంటూ వస్తాయి. ఆ యొక్క వేవ్స్ ద్వారా, ఏదైతే అలల ద్వారా మనం కొన్ని ఫ్రిక్షనల్, మనం ఏమంటే ఫ్రిక్షనల్ అంటే ఏదైతే వైబ్రేషనల్ ఆర్ ఫ్రిక్షనల్ రిలేటెడ్ కొన్ని ప్లేట్స్ అనేది ఏవైతే పీవీ సెల్స్ ఉంటాయో ఆ టైప్లో ఫ్రిక్షనల్ ప్లేట్స్ అని ఉంటాయి. అవి అక్కడ టైడల్స్ దగ్గర, ఏదైతే సముద్రాలు ఎక్కడైతే ఆటుపోట్లు ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టడం వల్ల ఆ యొక్క డిఫరెన్షియల్ ప్రెజర్ ద్వారా టర్బైన్స్ని రొటేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఇక్కడ టైడల్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి ఎనర్జీ అని చెప్పుకుంటాం. టైడల్ ఆర్ వేవ్ ఎనర్జీ అని చెప్తాం. 5వది ఇందులో హైడ్రోజన్. విద్యుత్తుని ఏదైతే హైడ్రోజన్ ఏదైతే మీ అందరూ తెలిసి ఉంటుంది, హైడ్రోజన్ అనేది చాలా హైగా మనకు దొరికినటువంటి ఒక ఎలిమెంట్. మన ఎయిర్లో చాలా ఎక్కువ దొరుకుతుంది హైడ్రోజన్. ఈ యొక్క విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ఆ యొక్క ఇంధన కణాలను ఉపయోగించి ఈ యొక్క హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఇది తరచుగా శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి చేయబడుతూ ఉంటుంది. ఎక్కడైతే బొగ్గు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందో అక్కడ ఈ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అదే హైడ్రోజన్ని మళ్ళీ ఆవిరి చేసి ఈ యొక్క ఎనర్జీని అనేది ఈ హైడ్రోజన్ ద్వారా ప్రొడ్యూషన్ అవుతుంది. మీ అందరూ తెలిసి ఉంటుంది, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా హైడ్రోజన్ ప్లాంట్స్ని చాలా ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. హైడ్రోజన్ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసేది అనేది ఫ్యూచర్ టెక్నాలజీ. చాలా ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే మనకి కంబషన్ ప్రాసెస్ కానీ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ యొక్క హైడ్రోజన్ ప్రొడక్షన్లో. ఇవి మనకి ప్రజెంట్ ఎర్త్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో డిఫరెంట్ టైప్స్లో ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ప్రొడ్యూసర్స్. సో ఇందులో చాలా మట్టుగా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఎక్కువ డ్యామ్స్ ఉన్నాయి కాబట్టి మన కంట్రీలో హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది హైడ్రోజన్ ద్వారా, అంటే వాటర్ ద్వారా ప్రొడ్యూస్ అయినట్టు ఎలక్ట్రిసిటీ ఎక్కువ. అలాగే వేరే కంట్రీ అమెరికా కానీ వేరే కంట్రీలో న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో అణుశక్తి, అణువుల విచ్ఛిన్నం ద్వారా ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అక్కడ అది ఎక్కువ. అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ, అక్కడ ఆయిల్ ఆల్రెడీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ అనేది ఆయిల్ ద్వారా కానీ నేచురల్ గ్యాసెస్ ద్వారా కానీ ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే సౌత్ ఆఫ్రికా కానీ డిఫరెంట్ ఏరియాస్లో అక్కడ ఏంటంటే ఎక్కువ సోలార్ ఎనర్జీ లేదా రెన్యూబుల్ ఎనర్జీ. కొన్ని మీకు తెలిసి ఉంటుంది, కొన్ని న్యూజిలాండ్ కానీ లేదా సమ్ అదర్ హై ఏరియాస్లో ఈ యొక్క విండ్ టర్బైన్స్ యూజ్ చేసి ఎక్కువగా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ భూమి మీద ఇన్ని టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి అక్కడ అసలు ఒక్కొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం వస్తున్నటువంటి కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి,
అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.